ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము మరియు సోము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. రాము చాలా బలంగా ఉండేవాడు కాని కొంచెం గర్విష్టి. సోము బలహీనంగా ఉండేవాడు కాని చాలా తెలివైనవాడు మరియు దయగలవాడు. ఒకరోజు వారి గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతోందని వార్త వచ్చింది. గ్రామస్తులందరూ చాలా భయపడ్డారు. ఒంటరిగా బయటకు వెళ్లడానికి కూడా జంకేవారు. ఒకరోజు రాము తన బలంతో గర్వంగా సోముతో ఇలా అన్నాడు, చూడు సోము, నేను ఎంత బలవంతుడినో. ఆ పులిని కూడా నేను ఒక్కడినే ఎదుర్కోగలను. నీలాంటి బలహీనులే భయపడతారు. సోము నవ్వుతూ అన్నాడు, రాము, బలం ఒక్కటే ముఖ్యం కాదు. తెలివి మరియు ధైర్యం కూడా అవసరం. రాము సోము మాటలను పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత రాము అడవికి వెళ్లవలసి వచ్చింది. దారిలో నిజంగానే అతనికి పులి ఎదురుపడింది. రాము తన శక్తితో పోరాడాలని ప్రయత్నించాడు కాని పులి చాలా బలంగా ఉంది. రాము భయంతో వణికిపోయాడు మరియు ఏమి చేయాలో తోచలేదు. అదే సమయంలో సోము కూడా అదే దారిలో వస్తున్నాడు. రామును పులితో పోరాడుతూ చూసి అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దగ్గరలో ఉన్న ఎత్తైన చెట్టుపైకి ఎక్కి పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. రకరకాల భయానకమైన శబ్దాలు చేస్తూ పులిని భయపెట్టడానికి ప్రయత్నించాడు. సోము చేస్తున్న వింత శబ్దాలకు పులి భయపడిపోయింది. ఎవరో బలమైన వ్యక్తి తమపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకుంది. దాంతో పులి రాముని వదిలి అడవిలోకి పారిపోయింది. పులి వెళ్లిపోయాక రాము ఊపిరి పీల్చుకున్నాడు. అతను సోము దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపాడు. సోము, నువ్వు చాలా తెలివైనవాడివి. నీ ధైర్యం మరియు తెలివితేటల వల్లే నా ప్రాణాలు నిలిచాయి. నేను నా బలం గురించి గర్వపడ్డాను కాని నిజమైన ధైర్యం అంటే ప్రమాదంలో కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడమని నాకు ఇప్పుడే తెలిసింది. అప్పటినుండి రాము తన గర్వాన్ని వదిలిపెట్టాడు మరియు సోము యొక్క తెలివితేటలను గౌరవించడం మొదలుపెట్టాడు. ఇద్దరూ మరింత మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవారు. నీతి కేవలం బలం మాత్రమే ముఖ్యం కాదు, తెలివి మరియు సమయస్ఫూర్తితో ఆలోచించి పనిచేయడమే నిజమైన ధైర్యం.